బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అంటే అది కూడా అనుకోని అయితే లేదండి. సింగిల్ లెటర్‌ది కదా! ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్‌లో ఒక సింగిల్ వర్డ్‌తోనే వెళ్దామని డిసైడ్ అయ్యాం. అలా కుదిరిందండి. నాట్ ఇంటెన్షనల్‌గా అయితే కాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కిరణ్ గారు. ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేసాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యుండొచ్చు కానీ బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజా ఆర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ అండ్ వినరో భాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్లోకి నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సరే రెండు, సమ్మతమే కానీ వినరో భాగ్యం, విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్, ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడమని కాదు సార్, వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. 1 by 1 రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, కిరణ్ గారు లాస్ట్ ప్రొడ్యూసర్ గారు సార్, మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, సెంటిమెంటా ఏంటండి? దాని మీద ఇద్దరు డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వశ్చన్ కొనం ఇద్దరు ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అంటే ఏ నేర్చుకున్నారు గతంలో, ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 years అయింది. ఇట్స్ ఐఎమ్ కా అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? కా అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్, ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము. ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్స్ కిరణ్ అబ్బోవరం ఎందుకు, ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిద్దాయి ఏదన్నా కొత్తగా చెప్దాం మనం. ఎలాంటి కథలతో వస్తే ఆడియన్ని ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది. మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు. మీ ఇద్దరిలో రాదు సార్ నాకు అనిపించింది కొన్ని బాడీ ఎప్పుడైతే నరే డిజైనింగ్ పెన్ మీకు నచ్చిన అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ సార్ వెంకట్ ఎన్టీవీ సార్, మ్యారేజ్ బాలీవుడ్లో రిలీజ్ అయిన కిల్ మూవీ. సారీ సార్, నాకు సోషల్ మీడియాలో ఉంది కదా, ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. నాట్ యాజ్ ఆఫ్ నౌ, నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివ్యూ. ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు ఎంత అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు ఏమైనా వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన, డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా విల్ బీ ఆన్ సేమ్ లైన్ సార్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute సార్. ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు? అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా.
హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడో ఒకటి కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి అన్ని డెఫినెట్గా. ఫ్యాన్స్ లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి అన్ని stroke లు డెఫినెట్గా. అన్ని stroke లు ఉన్నాయి. ఓకే. కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరు ఉన్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళు కొట్టుకున్నారా? సార్ ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము, Okay. అదే చెప్తాం సార్.